జాగోరే జాగో కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ చుట్టూ ఉన్న పురాతనమైన ఆలయాలు, వాటి చరిత్ర గురించి వరుసగా చెప్పుకుంటున్నాం. హైదరాబాద్ చరిత్రకు ఉండే అసలు సిసలు కోణాలను ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నాం. ఈ క్రమంలో మరో ఆలయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే సోమనాథ్ ఆలయం. అదేంటి, సోమనాథ్ ఆలయం గుజరాత్లో కదా ఉండాల్సింది, హైదరాబాద్లో ఎందుకుంది అనే అనుమానం రావచ్చు. కానీ భాగ్యనగరంలో సోమనాథుడు ఉండడం భాగ్యనగర ప్రజలకు దక్కిన ఒక అపూర్వమైన వరం. అంతేకాదు, అన్ని దేవాలయాల్లాగే సోమనాథ్ మందిర సముదాయం కూడా కబ్జా కోరుల్లో వశమైంది. అయినా ఆ గుళ్ళో నిత్య పూజలు ఎలా జరుగుతున్నాయి, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎక్కడి దాకా వెళ్ళింది, ఈ ఎపిసోడ్లో చూద్దాం. సోమనాథ్ టెంపుల్ అనగానే గుజరాత్ లో ఉన్న సోమనాథేశ్వరుడి గుర్తుకొస్తాడు. ఆ తర్వాత మరో సోమనాథుడు లేడనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ అభిప్రాయం తప్పు. ఎందుకంటే మనకు అందుబాటులో మన హైదరాబాద్ లోని పాత బస్తీలోనే మన సోమేశ్వరుడు ఉన్నాడు. గుజరాత్ లోని సోమనాథుడి తర్వాత అంతటి ప్రాచీన చరిత్ర ఉన్న సోమనాథుడి దర్శన భాగ్యం కలిగి ఉండడం భాగ్యనగర వాసుల అదృష్టం. యాకుత్పురాలోని అమన్ నగర్ లో కొలువై ఉన్నాడు సోమేశ్వరుడు. ఈ సోమేశ్వరుడి పక్కనే భస్మేశ్వరుడి మరో ప్రాచీన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాల చరిత్ర 500 ఏళ్లకు పైబడిందేనట. అంతేకాదు, ఇక్కడ బేడి హనుమాన్ కూడా ఉన్నాడు. సోమనాథుడి ఆలయాన్ని చూస్తే హైదరాబాదు చరిత్రకు మించిన చరిత్ర ఈ దేవాలయం సొంతంగా అర్థం చేసుకోవచ్చు. 500 ఏళ్లకు పూర్వమే నిర్మాణమైన ఈ ఆలయానికి నిజాంల కాలంలో 50 ఎకరాల భూమిని మాన్యాలుగా ఇచ్చారట. కానీ ఇప్పుడు మిగిలింది మాత్రం 1 ఎకరం కూడా కాదు. ఉన్న ఎకరం భూమిలోనే బేడి హనుమాన్ మందిర్, సోమనాథుడు, భస్మేశ్వరుడు కొలువు తీరి ఉన్నారు. దేవుడి మాన్యాలుగా ఉన్న 49 ఎకరాలకు పైబడ్డ భూములు ఏమైపోయాయి, ఎవరి పేర్ల మీదకి బదిలీ అయ్యాయి, వాటి నుంచి ఎవరి జేబులు నిండుతున్నాయనేది ఇప్పటికైతే జవాబులేని ప్రశ్నలు. అందుకే హిందూ సంస్థల ప్రతినిధులు రంగంలోకి దిగి సోమనాథుడి ఆస్తుల అంశాన్ని ప్రపంచం ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయ సముదాయంలో పూజారులుగా ఉన్నవారు 9వ తరానికి చెందిన అర్చకుల వంశీకులు. దేవాలయానికి ఉన్న ఆస్తులు, మాన్యాల గురించి తమ పూర్వీకులు చెప్పగా విన్నామని, తమ బాల్యంలో ఈ ఆలయంలో ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిగేవని, భక్తులు తండోపతండాలుగా వచ్చేవారని గుర్తు చేసుకుంటున్నారు. కానీ కాలక్రమంలో జరిగిన ఘర్షణల కారణంగా చాలా మంది హిందువులు ఈ ప్రాంతం విడిచి వెళ్లడంతో దీనిపై భక్తుల నజర్ తగ్గిపోయిందని, కబ్జాదారుల కన్నుపడి భూములన్నీ హరించుకుపోయాయని ఆవేదన చెందుతున్నారు. ఈ సోమనాథ్ టెంపుల్కి పూజారిని నేను. సో ఈ టెంపుల్ వచ్చేసి 500 సంవత్సరాల పాతది. సో నిజాం వాళ్ళు వచ్చేసి అప్పుడు మా పాత వాళ్ళు ఎవరైతే ఉండనో వాళ్ళు 50 ఎకర్స్ డొనేట్ చేసిన నిజాం సార్, ఉస్మాన్ అలీ బాషా సార్. సో దాని తర్వాత తరతరం మేము, మా డాడీ వాళ్ళు, ఇప్పుడు నాది 9వ తరము. సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఏషియాలో సెకండ్ టెంపుల్ ఇది. ఫస్ట్ వచ్చేసి గుజరాత్ సోమనాథ్, సెకండ్ వచ్చేసి మన ఈ ఓల్డ్ సిటీలో ఉన్న సోమనాథ్ దేవాలయం. ఈ మన శివలింగం వచ్చేసి స్వయంభులింగం. ఇది ఇంత పెద్ద బస్తీలో మొత్తం మాది ఒకటే టెంపుల్ ఉంది. ఇక్కడ స్థానికంగా ఎవరైతే తెలుగు వాళ్ళు ఉండేనో అప్పుడు ఆ గొడవలలో అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. 50 ఎకరాల నుంచి ఇప్పుడు మనకున్నది స్థలం ఇంతే మీరు చూస్తున్నది. ఇంత ప్రాచీన చరిత్ర ఉండి, ఎంతో విలువైన మాన్యాలు ఉండి ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదు అంటే ఆ శాఖ ఉన్నట్టా లేనట్టా అని హిందూ సంస్థల ప్రతినిధులు అడుగుతున్నారు. గుజరాత్ తర్వాత రెండో సోమనాథుడిగా అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాన్ని గుర్తించకపోవడంతో భక్తులిచ్చే కానుకల మీదనే పూజాధికారులు నడుస్తున్నాయని, కుటుంబానికి సరిపడిన వేతనాలు కూడా తాము పొందటం లేదని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో కట్టిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలంటున్నారు స్థానిక అర్చకులు. ఈ పురాణ కాలం దేవాలయం అండి, 16th సెంచురీ టెంపుల్. మేము చేసుకుంటే 8వ తరాలు. ఈడ ఏమనుకున్నది అన్ని పూజలు కోరికలు కంప్లీట్ అవుతుంది. నవాబుల కాలంలోనే ఈ గుడికి మాన్యాలు ఇచ్చారని, కానీ ఆ విలువైన భూముల్ని ఎవరు కబ్జా చేశారో విచారించి బయట పెడితే ఈ గుడికి పునర్వైభవం సిద్ధిస్తుందని అర్చకులు ఆశిస్తున్నారు. ఎండోమెంట్ శాఖ చేయాల్సిన పనే దేవాలయాల పరిరక్షణ. కానీ ఆ పని వదిలేసి ఆలయాల భూములు కబ్జా అవుతున్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందని నిలదీస్తున్నారు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు. ఈ ఆలయంలో వివాదంలో ఉన్న భూములెన్ని, కబ్జాకు గురైన భూములెన్ని, అర్చకులకు వేతనం అందించే మార్గాలు ఏంటి అనే అంశాలపై దృష్టి సారించాలని, లేకపోతే హిందూ సంస్థల ప్రతినిధులు సోమనాథుడి భూముల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. మరి ఈరోజు
మనతో ఉన్నారు ఇద్దరు ముఖ్య అతిథులు. ముందుగా అమ్మ డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ మీకు నమస్కారం. ఈ షోకి వచ్చినందుకు. ఆవిడ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అమ్మ తెలియని వారు ఎవ్వరూ ఉండరు మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడాను. మనందరికీ తెలిసిన అమ్మ ప్రవచనాలు మాత్రమే, కానీ అవి కాకుండా ఎంతో జనాన్ని చైతన్యపరుస్తూ క్షేత్రస్థాయి వరకు వెళ్తూ ఎంతో మంది ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆధ్యాత్మిక చింతన అనేది కేవలం ఏదో ఒక వయసు మళ్ళితే కాకుండా ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు వారు మనతో ఉండడం చాలా సంతోషం. అలాగే మనతో ఉన్నారు మరొక ముఖ్య అతిథి జి వల్లేశ్వర్ గారు. వారు ప్రముఖ పాత్రికేయులు, ప్రముఖ రచయిత కూడా. ఎంతో సుదీర్ఘ కాలం వారికి జర్నలిజంలో ఉన్న వారికి ఒక అనుభవం. ఎన్నో క్షేత్రాలలో ఎన్నో ప్రజా సమస్యల మీద వారు పనిచేసిన తీరు అది మనం అందరం కూడా అది వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి మనతో ఈరోజు మన ఈ కార్యక్రమంలో మన సుకృతం. సార్ నమస్కారం మీకు కూడా. పాత బస్తీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది చార్మినార్ మాత్రమే. ఒక 400 సంవత్సరాలకి మాత్రమే పరిమితమైన చార్మినార్ మాత్రమే హైదరాబాద్ అంటే ఇప్పటి వరకున్న భాగ్యనగర్ వాసులకు మనకి గుర్తొచ్చేది. కానీ ఇది ఓల్డ్ సిటీ కాదు, ఓల్డెస్ట్ సిటీ. ఈ సిటీ అంటే ఈ భాగ్యనగరంలో అనేక మందిరాలు, స్వయంగా వెలిసిన మందిరాలు, కోకొలలు, కనీస భాగ్యానికి నోచుకొని, కనీస ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఎన్నో ఇక్కట్లు పడుతున్న అర్చక స్వాములు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మరి జాగోరే జాగో కార్యక్రమం ద్వారా మనము ఈ ఆలయాలన్నీ వెలికి తీసి వాటి ఒకప్పుడు ఎంతటి పూర్వ వైభవంతో ఆ ఆలయాలు వెలిసాయి, ఎలా ఉన్నాయి అని ఆ చరిత్ర చెప్పుకుంటూ ఇప్పుడున్న దయనీయ పరిస్థితి నుంచి మళ్ళీ వాటిని ఎలా వెలికి తీసి బయటికి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యపరిచి, మరి ఇవి కేవలం ఆలయం అంటే ఒక మతానికి సంబంధించింది కాదు, మన జీవన విధానానికి సంబంధించినది అనే ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు వీటిని వెలికి తీసి వాటి గురించి మనం పరిచయం చేస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ సోమనాథ్ మందిరం అమ్మ. గుజరాత్లో మనందరికీ తెలుసు. మరి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలో మొదటిదైన విశిష్టమైన ప్రసిద్ధిగాంచిన సోమనాథ్ ఆలయం. మరి ఆ సోమనాథ్ ఆలయం తర్వాత మన భాగ్యనగరంలో ఓల్డ్ సిటీలో సోమనాథ్ ఆలయం 2వ స్థానంలో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, పూర్తి ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో ఉన్న సోమనాథ్ ఆలయం మన పాత బస్తీలో ఈ ఆలయం వెలిసిందమ్మా. కానీ కనీస అక్కడున్న అర్చక స్వామి వారు ఎన్నో ఏళ్లగా తరతరాలుగా వాళ్ళు 9వ జనరేషన్, వాళ్ళకి కనీస వేతనాలు లేవు. స్వామివారికి చేసే కైంకర్యాలు కూడా అక్కడ వచ్చి స్థానిక భక్తుల వల్ల కొద్దో గొప్ప వాళ్ళు ఇస్తూ ఉండి నడిపిస్తున్నారు. మరి ఇంత దయనీయ పరిస్థితి మన ఆలయాలకి ఎందుకు కలుగుతుంది? అసలు ఆలయ దర్శనం వల్ల జరిగే పరిణామం ఏమిటి? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఇది మనం ఒక ఎనర్జీ సెంటర్స్గా చూస్తాం, ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్గా చూస్తాం? మీరు ఎన్నో సందర్భాల్లో మీ చర్చలో చెప్పారు. ఇలా ఒకవేళ ఇటువంటి ఆలయాలు కనుక వాటి యొక్క వైభవం మళ్ళీ తిరిగి రాకపోతే జరిగే అనర్థాలు ఏంటో మీరు చెప్పగలుగుతారా? తప్పనిసరిగానమ్మా. మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఈ మధ్యకాలంలో అంటే రాజుల కాలంలో కూడా కొంతమంది ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అవి చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు. తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం, ఇటువంటివన్నీ పెద్ద నిర్మాణాలు. రాజులు తమ వైభవం ప్రదర్శించుతూ చాలా గొప్పగా ఆలయ నిర్మాణాలు చేశారు. ఇవి కాక అంతకన్నా ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయే, ఇవన్నీ స్వయంభూ ఆలయాలు. స్వయంభూ ఆలయాలంటే భూమిలో ఎక్కడైతే ఒక దైవీ శక్తి, పోనీ ఆ మాట ఒప్పుకోకపోవచ్చు చాలామంది, చైతన్య శక్తి, అయస్కాంత శక్తి, విద్యుదయస్కాంత శక్తి ఎక్కడ వ్యక్తమవడానికి అవకాశం ఉందో అటువంటి చోట ఏదో ఒక కారణంగా ఒక దైవం ఆవిర్భవించడం జరుగుతుంది. స్వయంభూ ఆలయాలు అంటారు. అవి ఎట్లా? ఒక ఋషి తపస్సు చేస్తే ఆయన అనుగ్రహించడానికి ఓ దేవుడు కనపడ్డట్టు, లేదంటే దేవతలు ఎవరో వచ్చి ఇక్కడ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇక్కడ వాళ్ళు కొన్ని పనులు చేస్తే ఒక దైవం ఆవిర్భవించినట్టు. ఇలా ఆవిర్భవించినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. అటువంటి వాటిల్లో పరమశివుడు సర్వాంతర్యామి, అవాంగ్మానస గోచరుడు, అప్రమేయుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి, సమస్తంలోనూ వ్యాపించినటువంటి వాణ్ణి మేము మిమ్మల్ని
ఆరాధించాలంటే మాకు ఒక గుర్తు ఉండాలి కదా, అంతలో వ్యాపించారు. ఎక్కడ ఆరాధిస్తాం మిమ్మల్ని? ఎక్కడో ఒక చోట అయితే బాగుంటుంది కదా, అంతట్లో ఎలా ఆరాధిస్తాం అని దేవతలు మునులు ప్రార్థన చేస్తే ఆయన ఏదో శివరాత్రి నాడు ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడు అని చెప్తారు. ఆ జ్యోతి స్తంభమే తరువాత భక్తులు ఆరాధించుకోవడానికి అనువుగా 12 ముక్కలై భారతదేశంలో 12 భాగాల్లో ఒక్కొక్క ముక్క వెళ్ళి పడింది అంటారు. అటువంటివి జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు అన్న పేరుతో చెప్పుకుంటూ ఉంటాం మనం. వాటిల్లో మొట్టమొదటిది సోమనాథ దేవాలయం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలను గమనించినట్టయితే వాటి యొక్క అది ఒక రకమైనటువంటి అయస్కాంత క్షేత్రంగా వాటి స్థానాలని ఈ జాగ్రఫీలో వాళ్ళు మనకు చక్కగా చూపిస్తూ ఉంటారు. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక భూమి యొక్క అయస్కాంత శక్తి, అది మానవుల మీద పనిచేసేటటువంటి తీరు, దాన్ని ఏ విధంగా వీళ్ళు గ్రహించటానికి వీలుంది, ఇలాంటివి ఉంటాయి ఈ స్వయంభూ దేవాలయాల్లో. ఆ క్షేత్రాన్ని, ఆ ప్రాంతాన్ని గుర్తించి ఎవరో ఒకళ్ళు మహానుభావులు, వాళ్ళకు కూడా ఏదో శక్తి లేనిదే గుర్తించలేరు. ఇక్కడ గనక ఆలయ ప్రతిష్టాపన చేసినట్టయితే అందరికీ మేలు కలుగుతుంది. ఎలా మేలు కలుగుతుంది? ఆలయానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ రోజుల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనే పదం వాడుతున్నారు. సానుకూల ప్రతిస్పందనలు కలిగి అప్పటి వరకు ఉన్నటువంటి మనిషిలో కొంత ఉన్నతత్వం వస్తుంది. ఆలయానికి వచ్చి వెళ్ళిన తర్వాత మెరుగవుతారు మనుషులు అంతకు ముందు కన్నా. ఆ విధంగా అవుతాయి అని చెప్పి దానికి సంబంధించి ఆలయ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ప్రదేశాలు గుర్తించినవే శక్తి క్షేత్రాలే. ఆ శక్తి క్షేత్రాలలో ఎవరో ఒకళ్ళు, ఒక మహర్షో, ఒక దైవమో, దేవతలో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ ప్రతిష్టాపన చేస్తారు. ఇది ఆగమ శాస్త్రానుసారం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ చేస్తారో, విగ్రహ ప్రతిష్టాపన చేస్తారో, దాని కింద రాగి రేకు మీద ఏ దైవాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారో ఆ దైవానికి సంబంధించిన శక్తి వితరణ కావడానికి వీలుగా ఉండేటటువంటి ఒక యంత్రం తయారు చేస్తారు. ఆ యంత్రాన్ని అక్కడ అనేక అధివాసాలు ఉంటాయి, వాటికి అన్ని అధివాసాలు చేసి దాని కింద పెడతారు. దీనికి ఈ శక్తి ఎలా ప్రసారం అవుతుంది అంటే, ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం కింద కూడా దీనికి సంబంధించినటువంటి యంత్రమే ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఎప్పుడూ కూడా మధ్యలో ఎటువంటి ముడులు లేనటువంటి సాపుగా ఉండేటటువంటి కొయ్యతో ఒకే ఒక అఖండంగా ఉండాలి. అటువంటి కొయ్య పెట్టినా దానిపైన తప్పనిసరిగా ఒక లోహపు తొడుగు ఉంటుంది. దానికి ఒక జెండా లాంటిది ఉంటుంది. అంతే, గంటల జెండా అంటే బట్టతో కాదనుకోండి, అది కూడా లోహంతోనే ఉండి దాని పైన పాయింటెడ్గా ఉంటుంది. అంతరిక్షంలో ఉండేటటువంటి చైతన్య శక్తిని అది గ్రహించి ఈ ధ్వజస్తంభం కింద ఉండేటటువంటి దానికి ప్రసారం చేస్తే ఇక్కడి నుంచి మూల విరాట్ దాకా, మూల విరాట్ కింద ఉన్నటువంటి యంత్రం దగ్గరికి ఈ శక్తి ప్రసారం పెడుతుంది. ఈ శక్తి అనంతమైనటువంటి సమస్తమైన సమాహార స్వరూపమైన శక్తి కాదు. అందులో ఒక భాగం ఏది మనకు ఉపయోగపడుతుందో అక్కడ ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి శక్తులు ఆవిర్భవించడం జరుగుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే, ఒకే విద్యుత్ శక్తి ఉందమ్మా, కానీ ఇక్కడేమో వెలుగు రూపంలో ఉంది, మరొక చోట చాలన రూపంలో ఉంది, మరొక చోట వేడి రూపంలో ఉంది, మరొక చోట యంత్ర రూపంలో ఉంది. ఒకటే కదా, కానీ అవసరాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిగా ఆవిర్భవిస్తాయి. అట్లా ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, మనిషి కూడా ఒక విద్యుదయస్కాంత ఘటం, ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్ అంటారు దాన్ని. ఇది తక్కువ శక్తి కలిగినటువంటిది, ఆలయంలో ఎక్కువ ఉంది కనుక దాన్ని అలా ప్రదక్షిణం చేసినప్పుడు ఏం జరుగుతుంది, దీంట్లో ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది. ఓకే. అంతేకాకుండా ఈ శక్తి పెరగడం ద్వారా ఆ మూల విరాట్ దగ్గర శక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఎక్కువ మంది భక్తులు వచ్చినటువంటి దేవాలయానికి ఉన్నటువంటి శక్తి భక్తులు రాని దేవాలయానికి ఉండదు. అక్కడ ఉన్నటువంటి దేవుడిదా శక్తి అంటే దేవుడిదే అని చెప్పాలి, కానీ దానికి మూలం ఎక్కడి నుంచి ఉందంటే ఆ కింద ఉన్నటువంటి యంత్రం. ఆ యంత్రాన్ని ఈ భక్తులు తమ యొక్క
స్తోత్రాలు, పారాయణలు, పురాణ ప్రవచనాలు, భజనలు ఇత్యాది సానుకూల ప్రతిస్పందనలు కలిగించేటటువంటి కార్యక్రమాల ద్వారా దాన్ని పెంపొందిస్తారు. అందుకే ఎక్కువ మంది వెళ్ళేటటువంటి దేవుడికి మహత్తు ఎక్కువ అని చెప్తూ ఉంటాం మనం. అవును అవును అంతే కదా. తిరుపతిలో ఎందుకు మహత్ అంటే అంతమంది భక్తులు ఎడతారు గనక, అన్నిసార్లు గోవింద 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 అనేటువంటి నామాలు మారుమరోగుతూ ఉంటాయి గనక. ఏమీ లేకపోతే ఎలా ఉంటుందమ్మా? అంతకు ముందు చేసింది ఏది ఉందో అదే ఉంటుంది, ప్రతిష్టాపన చేసిన రోజున ఉన్నదే ఉంటుంది. అది కూడా పరిసరాలలో కొంత పరివ్యాప్తం కాగా తగ్గే అవకాశం కూడా ఉంది. మీరు అన్నారు ఇలా వెళ్ళినందువల్ల భక్తులకి మేలు కలుగుతుంది. కానీ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? అవును. మన ఇంటికి ఒకళ్ళని పిలిచాం, వారం రోజులు భోజనం పెట్టాం, తర్వాత పెట్టకపోతే బయటికి వెళ్ళనీలా, అక్కడే పెట్టాం, అక్కడే కూర్చోబెట్టాం, భోజనం పెట్టలా, ఏమవుతుంది? నీరసపడతారు, తిట్టుకుంటారు, వాళ్ళ ఉసురు మనకి తగులుతుంది. అది పాపం, మహాపాపం. ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేకపోతే జరిగేది అదే. మన దేశంలో మానవ వనరులు మనకున్నంత ఎవరికీ లేదు, మేధా సంపద భారతీయులకు ఉన్నంత ఎవరికీ లేదనే సంగతి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల్లో ఉన్న సీఈఓలను చూసి ఒప్పుకుంటున్నటువంటి విషయం. మనకి ప్రకృతి వనరులకి తక్కువేం లేదు, ఆధ్యాత్మిక సంపదకు కూడా తక్కువ లేదు మనకి. ఇన్ని ఉండి కూడా మనం ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రథమ స్థానంలో లేకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడిప్పుడు కదా అట్టడుగు నుంచి కొంచెం పైకి మెట్లెక్కుతూ రేపు ఎప్పుడో 3వ స్థానానికి వెళ్ళాలని తాపత్రయపడుతున్నాం, అవునా కదా? మరి ఎందుకింత ఇన్ని ఉండి ఎందుకు చేయట్లేదు అంటే, చిల్లికుండలో పోసినటువంటి నీళ్ళల్లాంటిది శక్తులన్నీ. ఏమిటి చిల్లికుండలు అంటే, ఒకప్పుడు అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలుగా ఉన్న దేవాలయాలని ధూపదీప నైవేద్యాలు లేకుండా చేశాం గనక ఈ శక్తి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ గుంజేసుకుంటోంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఒక ఫిజిక్స్ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇట్లా ఎన్నో వంపులుగా ఉన్నటువంటి ఒక గాజు గొట్టంలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? లెవెల్ అవుతూ ఉంటుంది అన్నింటిలోనూ కూడా. అంచేత ఇక్కడ పోస్తూ ఉంటే ఇక్కడ తక్కువ ఉన్న దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ చిల్లి ఉంది చివరి వంపు దగ్గర, అందువల్ల జరుగుతోంది. కనుక ఎక్కడైనా సరే కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ఆలయం ఉంటే దానిలో ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా చూడవలసిన బాధ్యత ఉంది దేశం బాగుపడాలంటే. లేకపోతే మనం చేసే పనులు అన్నింటి యొక్క ఫలితం అక్కడికి గుంజేసి తగ్గిపోతూ ఉంటుంది. కనుక కొత్త దేవాలయం నిర్మించే కన్నా ఒక పాత దేవాలయాన్ని పునరుద్ధరిస్తే దేశ సౌభాగ్యానికి మనం చాలా సహకరించిన వాళ్ళం అవుతాం. చాలా అద్భుతంగా చెప్పారు. వచ్చే దుష్పరిణామాలు ఏ రకంగా ఉంటాయని చెప్పారు. మీరు ప్రముఖ పాత్రికేయులే కాదు, మీరు ఒక రచయిత కూడా. ఒకప్పుడు అసలు సమాచారం అంటే ఏ రాజ్యంలో అయినా ఆ ఒక విషయాలు తెలియాలంటే వాళ్ళ రచనల ద్వారానే ప్రపంచ నలుమూలలా తెలిసేది. వారు రాసే విధంగా, వాళ్ళు ఎలా రాస్తారు, ఇక్కడ ఇలా జరిగింది, సంస్కృతి ఇలా ఉంది, ఇంత వైభవపేతంగా వర్ధిల్లింది, ఇవన్నీ చెప్పేది. అంటే వర్ణించిన విధానం బట్టే చాలామంది చదువుకొని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ రచనల ద్వారానే మనం వివేకవంతంగా మనకు అవేర్నెస్ అనేది మనకు బిల్డ్ అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నప్పటికీ కూడా వాటి గురించి తెలియకపోవడం, బయటికి రాకపోవడం, అండ్ వచ్చినా కూడా అంతంత మాత్రానే. ఇవి నిజంగా బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఉద్యమాలు జరగాలి. ఓల్డ్ సిటీలో భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది, ఎక్కడుంది ఆలయం? అది చార్మినార్ కింద ఉంది. దాన్ని అక్కడ తరలించేయాలని చెప్పని ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఒక ఎంపీ గారి ఆధ్వర్యంలో పాతనగర్ నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. ఇక్కడిని తీసేయాలి, ఇది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇక్కడ ఈ టెంపుల్ ఉండటం వల్ల శుక్రవారాలు అంతా జనం వచ్చేస్తున్నారు, ఇలా అని. దానికి ప్రభుత్వం సరే ఇదిగో ఇవాళ రేపు చేసేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. వెంటనే ఒక మహానుభావుడు కిస్కా భాగ్యలక్ష్మి కహాకా భాగ్యలక్ష్మి అంటూ ప్రశ్నలు వేసిన వాళ్ళంతా సమాధానం ఇదే అని చెప్పని ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూర్చుని నిరాహార దీక్షలు చేసేవాళ్ళు. దాంతో ఎప్పుడైతే స్వాములు వచ్చి కూర్చున్నారో భక్తులు వచ్చేసారు, అనేక మంది హిందువులు వచ్చారు. వచ్చి ఈ ఆలయం మాది, ఎవడరా ఇక్కడి
ఈ ఆలయాన్ని తరలిస్తాడు చూద్దామని. అంటే శక్తి వచ్చింది వాళ్ళకి. ఎందుకని వీళ్ళు మఠాధిపతులు, ధర్మాచారులు, వీళ్ళు సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్న వాళ్ళు కనుక వాళ్ళే వచ్చి స్వయంగా కూర్చున్నప్పుడు భక్తుల్లో ఉత్సాహం వచ్చింది. వచ్చినప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది, ఆ ప్రయత్నం విరమించుకుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ ఇప్పుడు అక్కడే ఉంది ఆలయం. అది అవునండి. ఇది ప్రతి ఆలయానికి, హిందూ దేవాలయానికి సంబంధించి భక్తులు వారు చెప్పిన విషయం ఏంటంటే, అనంతలక్ష్మి వారు చెప్పింది, నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతుండాలి. జరుగుతున్నప్పుడు భక్తులు వస్తూ ఉండాలి. భక్తులు ఏంటంటే ధూపదీప నైవేద్యాలు, కొన్ని ఉత్సవాలు జరుగుతుండాలి, నిత్యం అన్నదాన ప్రసాదాలు ఉండాలి. అక్కడ ప్రసాదం అనేది ఖచ్చితంగా మనకి హిందూ దేవాలయం ఏదో ఆలయం అయినప్పటికీ ప్రసాదం అనేది ఒకటి ఉంటుంది. ఇవి జరుగుతుంటేనే భక్తులు వస్తుంటారు, స్వామిని చూస్తుంటారు. ఎక్కువ మంది వస్తుంది, ఎక్కువ ఉత్సవాలు జరుగుతుంటే ఉత్సాహం వస్తుంది, ఎక్కువ మంది వస్తుంటారు, ఉత్సవాల కారణంగా వస్తారు. ఉత్సవాలు హరికథలు, బుర్రకథలు, పురాణాలు, ప్రవచనాలు, ఇటువంటి వారి ప్రవచనాలు ఇవన్నీ వింటుంటారు. ఇవన్నీ ఒక చైను. ఒక ఆలయం ఉంది కాబట్టి అంటే సరిపోదు. ఒకటి. రెండోది, ప్రతి ఆలయం భారతదేశ చరిత్రలో మన వెనక్కి వెళ్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కాదండి, వెనక్కి వెళ్తే రాజులు, రాచరిక వ్యవస్థల కాలంలో మనం ఆదిశంకరాచార్య దగ్గర నుంచి విగ్రహ ఆలయాల వ్యవస్థ ఎక్కువ అప్పటి నుంచే వచ్చింది కనుక, అప్పటి నుంచి ఎక్కడ ఏ రాజు ఆలయం కట్టించినా ఆ ఆలయ పోషణకి, అర్చకుల పోషణకి, ఆలయ నిర్వహణకి కొంత మాన్యాలు ఇచ్చారు. వాళ్ళు వందల ఎకరాలు ఇచ్చారు, కొన్ని చోట్ల 100 ఎకరాలు, కొందరు ప్రతి ఊళ్ళో ఇంచుమించుగా పాతకాలంలో రాజులు లేదా జమీందారులు వాళ్ళు నిర్మింపజేసిన ఆలయాలకు కూడా మాన్యాలు ఇచ్చారు. ఆ మాన్యాలు ఏమైనాయి ఇప్పుడు? ఈ మాన్యం అంటే గౌరవించదగినటువంటిది, గౌరవనీయమైంది, చాలా జాగ్రత్తగా భద్రంగా చూడాలి దాన్ని. మరి ఈ ఆలయాన్ని తీసుకుంటే దాదాపు 50 ఎకరాల వరకు ఉండేది. ఈ ఆలయాలు రాచరిక వ్యవస్థ లేదు కాబట్టి, రాచరిక వ్యవస్థ స్థానంలో వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వానికి బాధ్యత, నువ్వు కొత్తగా గుడి కట్టించమయ్యా నిన్ను ఎవరు అడగట్లా. ఉన్న దేవాలయాలకి ఉన్నటువంటి మాన్యాలు ఏవైతే ఉన్నాయో, జమీందారులు కానీ రాజుగారు ఏమి ఇచ్చారో, ఆభరణాలు ఏమి ఇచ్చారో వాటిని పరిరక్షించు నీ బాధ్యత అవునా కాదా? ఈ సమాజంలో, భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు. వాళ్లే కదా వెళ్తారు హిందూ దేవాలయాలకి. ఈ అత్యధిక సంఖ్యాకులు వాళ్ళు ఏ విశ్వాసంతో అయితే ఈ ఆలయాలని అర్చిస్తున్నారో, సేవిస్తున్నారో, ఆ దైవం కోసమని, ఆ దైవం యొక్క చల్లని చూపు ఒక్క క్షణమైనా మా మీద పడితే చాలని తాపత్రయపడుతూ, ఆ దైవం మీద నమ్మకంతో ఈ దైవాన్ని నువ్వు బాగా చూస్తావు, పాలకుడిగా నువ్వు ఈ దైవానికి సంబంధించిన ఆలయ వ్యవస్థ, సేవలన్నీ నువ్వు బాగా చూస్తావు కాబట్టి నిన్ను గౌరవించాలి. నేను ఎందుకు గౌరవిస్తారు? నా దేవాలయం నువ్వు బాగా చూస్తే నిన్ను గౌరవిస్తాం. నువ్వు నా దేవాలయాన్ని పట్టించుకోకపోతే, మాన్యాలు ఎవడెవడో ఆక్రమణ చేసేస్తే, ఎవడెవడు తినేస్తూ ఉంటే వాడికి వదిలేసి నీ ప్రయారిటీ ఏది ఉందో అదే నువ్వు చూస్తావు. అది మాత్రం నువ్వు చూస్తుంటే నేను ఎందుకు నిన్ను గౌరవించాలి? నువ్వు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆల్రెడీ బాగా ఒక ఆలయం నడుస్తుంది, దాన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు అభివృద్ధి చేసావు, దాని పెద్ద క్షేత్రం అన్నావు. ఇప్పుడు అది ఇంతకుముందే గుట్ట అన్నారు, ఇప్పుడు పెద్ద క్షేత్రం అన్నావు. నువ్వు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక గుట్టని క్షేత్రంగా చేసావే, నీకు ఈ ఆలయం బాధ్యత లేదా? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడా? ఏ ఆలయంలో ప్రతిష్ఠ చేసినా ఆ ఆలయంలో ఆ శక్తి ఉందనే కదా. ఇందాక అమ్మగారు చెప్పారు కదా, యంత్రం ఉంటుంది, యంత్రం శక్తి ఇస్తుంది. శక్తి ఉన్న ఆలయం ప్రతిదానికి వెళ్ళాలనుకుంటాడు భక్తుడు. కానీ వెళ్ళడానికి వీలైన పరిస్థితులు సమాజం కల్పిస్తూ ఉంటే, సమాజంలో కొన్ని వర్గాలు కల్పిస్తున్నప్పుడు నీకు బాధ్యత లేదా? బాధ్యత లేనప్పుడు యూ పే ఫర్ దట్. పెనాల్టీ పే చేస్తాం మన బాధ్యత లేకపోతే. ప్రతివాడు పే చేస్తాడు. ఏ పాలకుడైనా సరే దైవాన్ని నిర్లక్ష్యం చేసినవాడు, దైవాన్ని ఉపేక్షించినవాడు, నాకు ఇష్టమైన దైవం వీడే కాబట్టి వీడిగా చూస్తాను, వాడు చూడను అని నిర్లక్ష్యం చేసినవాడు, దే విల్ పే హెవీ పెనాల్టీ ఫర్ దట్. కానీ భక్తులకు కావాల్సినది కాదు, మా దేవాలయం బాగుండాలి. నా ఏరియాలో ఏ దేవాలయం అంటే ఆ దేవుణ్ణి నేను అర్చిస్తాను, ఆ దేవుణ్ణి సేవిస్తాను. నా దేవాలయాన్ని వెళ్ళే సదుపాయాలు నాకు ఉండాలి, నా దేవాలయం వెళ్ళే దారులు బాగుండాలి, ఆ దేవాలయం కొన్ని మడి మాన్యాలు ఉండాలి. ఉంటే ఆ ఆయన సేవ జరుగుతూ ఉంటుంది, నేను వెళ్ళి సేవించుకుంటూ ఉంటాను. 10 మంది ఉత్సవాలు చేసుకుంటాం ఏడాదికి ఒకసారి. జీవితంలో ఉత్సాహం అనేది నన్ను భగవంతుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి ఒక ఆశ కలగడానికి కారణం నేను సేవించడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఎక్కడ లేడా? సర్వవ్యాపతులు, ప్రపంచం అంతా ఉన్నాడు. ఓకే, కానీ ఒక రూపంలో దేవుని సేవించాలని అలవాటు పడున్నాను. ఇది ఒక మనిషిగా నాకున్న బలహీనతనండి, నా శక్తి అనండి. కాబట్టి
నా దైవాన్ని కాపాడేటువంటి శక్తి నీకు లేకపోతే, నా ఆ ఆసక్తి నీకు లేకపోతే నువ్వేం పాలకుడివి? ఇది ఎవరు ప్రశ్నించాలి అంటే సమాజం ప్రశ్నించాలి. పాలకులు చెయ్యలేనప్పుడు ఆ అధికారం వదులుకోవాలి. బాగా చెప్పారు, వదులుకోవాలి. అందుకని ఉద్యమాలు దేనికంటే, ఇగో మా ఆలయాలను కాపాడలేకపోతే నువ్వెందుకే అక్కడ? దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఇంకొకటి, పురాతన ఆలయాలు ఇవాళ ఒక ఆలయం కొత్తగా ఎవడో కట్టేశాడు, దాన్ని చూడమని అడగట్లా. ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో ఇచ్చారు, కట్టించారు, ఆ దాతలు ఇచ్చారు, వాటికి మీరు చెప్పారు 50 ఎకరాలు ఇచ్చారు సోమనాథ్ దేవాలయానికి. అంత పురాతనమైన దేవాలయం, ఆ గుజరాత్లో సోమనాథ్ దేవాలయానికి రెప్లికాగా ఇక్కడ ఉన్న దేవాలయం. అటువంటి స్వామి అక్కడ ఉన్నాడంటే ఎంత ఆనందకరమైన విషయం ఇది. చాలామంది తెలియదు ఇది ఉందని. తెలియకపోవడానికి కారణం ఏంటి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో లేదు కాబట్టి ప్రచారం చేయాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటాను రేపటి సంబంధం ఏంటి? పురాతన దేవాలయం ఇన్ని బాధ్యత కాదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? అది అసలు మొదటి ప్రశ్న. ఎందుకు తీసుకోలేదు? అన్ని దేవాలయాలు ఎండోమెంట్ పరిధికి వస్తాయి అని ఒక శాఖ పెట్టినప్పుడు ఎక్కడ దేవాలయం ఉన్నా వాళ్ళు తీసుకోవాలి కదా దాన్ని. అంటే ఆదాయం లేకపోతే తీసుకోరేమో మరి. లేదా 50 ఎకరాల పొలం ఉంది కదా, అదంతా కూడా ఎంక్రోచ్ అయిపోయి అంటే ఇప్పుడు వెళ్ళి ఆ 50 ఎకరాల పొలం ఉన్నది అన్న దాన్ని వీళ్ళు వెతికి తీయచ్చుగా. అది చేయలేదని ఒక దుస్థితి కదమ్మా. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అదే ప్రాబ్లం. ఎంక్రోచ్ ఎందుకు అవుతోంది? ఇప్పుడు ఎక్కడో 50-60 సంవత్సరాలు వీళ్ళ దగ్గర అంత రికార్డ్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, వీళ్ళు ఎక్కడ బయట పెట్టరు. సోమనాథ దేవాలయం ఒకటి ఉంది హైదరాబాద్ నగరంలో, దానికి 50 ఎకరాలు ఉండేది. ఇప్పుడు భక్తులు సరిగ్గా వెళ్ళడానికి సేవించడం వీలైన పరిస్థితి, ధూపదీప నైవేద్యాలు ప్రసాదాలకి సదుపాయం లేని పరిస్థితి, ఉత్సవాలు జరగడానికి అవకాశం లేని పరిస్థితి. ప్రభుత్వం స్పందిస్తే విశ్వాసాన్ని గౌరవించినట్టు, లేదంటే లేదన్నట్టు అంతే. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? భక్తులు అన్నవాళ్ళు ఒక ఉద్యమం, ప్రతి చోట ఉద్యమం, పోరాటం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటాల ద్వారానే అనేక పనులు జరుగుతున్నాయి. ఇవాళ అయోధ్య రామాలయం ఉంది కదండి, అయోధ్య రామాలయంలో బాలరాముడు అక్కడ కొలువై ఉన్నాడు. దాని కింద ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం అన్నదాన చిదంబర శాస్త్రి గారిని, తెలుగువారు, ఆయన హనుమద్ ఉపాసకులు. ఎన్ని రోజులు ఎంత దీక్ష తీసుకుని సంవత్సరాలు దానికి శక్తిని ఆయన తన శక్తిని అంతా ధారపోస్తారు. అవునండి, ప్రతిరోజు దాన్ని అలాగా అంటే శక్తితో, ఆధ్యాత్మిక శక్తితో పరిపుష్టం చేసిన యంత్రాలని అవి అక్కడ ఎందుకంత జరిగింది అంటే ఆ శక్తి కోసం. అలా ప్రతి ఆలయానికి ఇస్తారు శక్తిని. రాజశేఖర రెడ్డి గారు అండి, ఆయన బై రిలిజన్ ఈజ్ ఎ క్రిస్టియన్ ఆయన, కానీ బై ప్రాక్టీస్ అండి ఆయన ఒక హిందూ. ఎలాగంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను మీకునండి. ఆయన 1987లో మనకి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మిరాసీ వ్యవస్థను రద్దు చేశారు. దేవాలయాల్లో అర్చక మిరాసీలు, తర్వాత పోటు మిరాసీలు, రకరకాల మిరాసీలు ఉంటారు. అన్ని దేవాలయాలకు కాదులేండి, ప్రధానంగా తిరుపతి అదే ఉంది. కానీ ఆ వ్యవస్థ అది జీవో మొత్తం అన్ని దేవాలయాలు దెబ్బతీసింది. దాంతో ఏమైందంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని సౌందరరాజన్ గారిని మన ఉస్మానియా యూనివర్సిటీ డీన్గా ఉండేవారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ తర్వాత ఆయన వెళ్ళారు. ఇప్పుడు వారి అబ్బాయి రంగరాజు గారు. సో సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన పోరాటం చేస్తే 3 దశాబ్దాల తర్వాత 2007లో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన పట్టించుకుని ఐవి సుబ్బారావు గారిని ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఆయన పిలిచి మనం చేయాలి, ఈ దేవాలయాల మిరాస్ వ్యవస్థని రద్దు చేయడం వల్ల జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో దాన్ని మనం రెక్టిఫై చేయాలి అంటే అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ రెస్టోర్ చేశారు మిరాసి వ్యవస్థని. అది అర్చకుల బాధ్యత అన్నారు, హక్కు అనే పనులు ఆ బాధ్యత అన్నారు. అక్కడి నుంచి వాళ్ళకి చూడండి, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఈ దేవాలయాలకు ఇంపార్టెన్స్ చెప్పారు. ఆయన ఆ సందర్భంగా జీవో ఇష్యూ అయిన సందర్భంగా అర్చకులంతా కూడా వారితో మాట్లాడినప్పుడు వారు ఈ మాట అన్నారు. వారు నా చిన్నతనంలో మా ఊళ్ళో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరికైనా జబ్బు చేస్తే వెంటనే పూజారి గారి దగ్గర తీసుకెళ్ళండి అనేవారు. అయ్యవారు అంటారు మాట రాయలసీమలో, అయ్యవారి దగ్గర తీసుకెళ్ళండి అనేవారు. ఆ రోజుల్లో అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఆయుర్వేద వైద్యం దాకా అనేక సలహాల కోసం అర్చకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మా అమ్మ నన్ను చాలాసార్లు నాకు జలుబు చేసినా జ్వరం వచ్చినా అయ్యవారి దగ్గర తీసుకెళ్ళడం జ్ఞాపకం ఉంది. గుడిలో అర్చకత్వం వాళ్ళకి ఒక సాంఘిక హోదా మాత్రమే. నిజానికి ఇప్పటికీ అనేక గ్రామాల్లో శుభమైన అశుభమైన ఇల్లు కట్టాలన్నా, చూరు విప్పాలన్నా, చివరి పాడిగేది ఇంటికి తెచ్చుకోవాలన్నా, మంచి చెడు తెలుసుకోవడం కోసం గుడి అర్చకుల దగ్గరే గ్రామస్తులు వెళ్తూ ఉంటారు. దురదృష్టం 30 ఏళ్ళ క్రితం
ఈ దేవాదాయ ధర్మాస చట్టంలో 33,000 దేవాలయాలు అర్చక వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ రెస్టోర్ చేశారు. అది మా ప్రభుత్వం ఏర్పడితే ఈయన చెప్పారు. తర్వాత ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ అర్చక పాత్ర అర్చకులంతా ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరగాలి, ఏం చేయాలి అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక నిధి ఏర్పాటు చేశారు, సిబ్బందికి అర్చకులు జీతాలు వచ్చేలాగా. ఇవన్నీ జీవోలు ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా ఇప్పటికీ, కానీ ఒక ప్రయత్నం అయితే చేశారు, చట్టం తీసుకొచ్చారు. ఓకే, ఇవన్నీ ఏం చెప్తాయి, కొన్ని ఈ సమాజం అనేది పుట్టినప్పటి నుంచి, అంటే దేవాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి దేవాలయాలే ఈ సంస్కారాన్ని ఇచ్చాయి, దేవాలయాలు ప్రజలకు మార్గదర్శనం చేశాయి, మంచి చెడు అన్నీ అక్కడి నుంచి నేర్చుకున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుడు గుడి, ఆహో ఈ దేవుడికి నమస్కారం పెట్టుకెళ్ళాలి నేను చదువుకోవాలంటే. ఈ ఎవడయ్యా నీకు అధికారం ఇచ్చింది? నువ్వు పాలకుడివి, అంటే రాజులు ఏం చేస్తారో ఆ పని నువ్వు చేయాల్సిందే. ఈ ప్రజలను పట్టించుకోవాలి, ఈ ఆలయాలను పట్టించుకోవాలి. దురదృష్టవశాత్తు అలా నిర్లక్ష్యానికి గురైన వాటిల్లో మీరు చెప్పిన సోమనాథ దేవాలయం ఒకటి. చాలా ఒకటే కాదండి, చాలా దేవాలయాలు, ప్రాచీనమైనటువంటి దేవాలయాలన్నీ ఇవాళ ఇంతో అంతో ఉన్నాయి అంటే కొత్తగా నిర్మాణం చేసిన భారీ దేవాలయాలు ఉన్నాయే తప్ప ఘనత వహించినటువంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ప్రముఖంగా కనపడటం లేదు. అమ్మా, ఇప్పుడు సార్ మనకి చాలా చక్కగా వారి యొక్క ఆవేదన చెప్పారు, ఉద్యమం చేయాలి అన్నారు. కరెక్ట్ అమ్మా. మరి ఈ ఉద్యమాలు చేయాలి అంటే ఆయన స్ట్రేట్ అవే ఒకటే చెప్పారు, ఉద్యమం చేయాలి. అప్పటి వరకు కూడా మనం సబ్దుగా ఉంటే సరిపోదు, మనం చొరవ తీసుకోవాలి, ముందుకెళ్ళాలి, ఉద్యమించాలి, అప్పుడే మన ఆలయాలు పరిరక్షింపబడతాయని వారు చాలా సుదీర్ఘంగా లోతుగా చెప్పారు. అమ్మ, ఇప్పుడు ఈ ఉద్యమం చేయాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక పరంగా మనం తీసుకుంటే చాలా వరకు కూడా మహిళలు, మాతృశక్తులు చాలా వరకు కూడా ఇప్పుడు మీరు ఎంతో మందికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎంతో మందిని మీరు మోటివేట్ చేస్తున్నారు. మహిళలు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక అన్నారు ఒక సానుకూల ప్రతిస్పందన అని, అది దాన్ని ఉత్తేజపరచడానికి మహిళల పాత్ర చాలా ఉందని నేను అనుకుంటాను. అలాంటి ఆ తరుణంలో ఈ మహిళా లోకం కదిలి వస్తే దీని నిజంగా కూడా ఒక చక్కటి ప్రయత్నంతో ఈ మరుగున పడిపోయి ఈ కనిపించని ఆలయాలన్నీ కూడా వెలికి తీసి మళ్ళీ అక్కడ ఛార్జ్ చేసే విధంగా మహిళలు పూనుకుంటే ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? చరిత్రలో వీటికి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? మనుషులు అనుకుంటే సాధించలేనిది ఏం లేదు, అందులో ఆడవాళ్ళు అనుకుంటే ఆగేదే లేదు. వాళ్ళు అనుకోకపోవడమే చాలా ప్రమాదం, అంతే తప్ప. అంతే కదండి, వాళ్ళు తలుచుకున్నారంటే చాలా తీవ్రంగా. ఎందుకంటే పురుషుల్లో చాలా పట్టుదలగా పనిచేసేటటువంటి శక్తి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు విరుగుతారు వాళ్ళు, ఆడవాళ్ళు సాగుతారు. తేడా అదే ఉంది. వాళ్ళ హార్మోన్లు, వాళ్ళు చేసేదేం లేదు, హార్మోన్స్ ఆ పని చేయిస్తాయి. వీళ్ళు ఇంకొంచెం సాగగలరు, వంగగలరు, సాగగలరు. ఈ శక్తి ఉంది. ఈ రకంగా చెయ్యొచ్చమ్మా. ఇంతకుముందు కరోనాకి ముందు ఒక దేవాలయంలో ఓల్డ్ సిటీలోనే అసలు అర్చకుడు ఆటో నడుపుకుని ధూపదీప నైవేద్యాలు పెడుతున్నాడు అని ఒక పేపర్లో న్యూస్ వచ్చిన తర్వాత ఈ లలితా సహస్రనామం, తర్వాత సౌందర్యలహరి, విష్ణు సహస్రనామం పారాయణలు చేసేటటువంటి ఆడవాళ్ళ సమూహాలు ఇళ్ళు అక్కడ పారాయణలు చేసి వచ్చాయి. దాంతో అంటే ఇంకా కొంతమంది కూడా చేశారు, అంటే వెళ్ళిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అట్లా కొద్ది మందే వెళ్ళారు. ఇంకా చాలామంది దానికి స్పందించి వెళ్ళడం, సహాయం చేయడం, ఆ ఆలయం ఇప్పుడు కాస్త బాగానే ఉంది అని వాళ్ళు చెప్పడం, ఇలా జరుగుతున్నాయి. కనుక అసలు ముందు ఎక్కడ అవసరం ఉంది అన్న సంగతి తెలియాలి. అది చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. మా ప్రాంతంలో ఒక ఆలయం ఉంది అని ఆ ప్రాంతీయులే గట్టిగా గుర్తించలేని పరిస్థితి అయిపోయింది. అది వాళ్ళకి ఒక ఆలయం కూడా కనపడుతున్నట్టు కనపడటం లేదు. అది గుర్తించాలి. అలా గుర్తించి మా ఆలయం మాకు కావాలని అడగాలి. ఇప్పట్లాగా ప్రయాణ సౌకర్యాలు ఇన్ని లేని రోజుల్లో అందరూ తిరుపతో, కాసో, రామేశ్వరమో వెళ్ళలేదు. తమ దగ్గరే ఒక ఆలయం నిర్మాణం చేసుకుని అదే కాశీ అనుకున్నారు, అదే తిరుపతి అనుకున్నారు, అదే రామేశ్వరం అనుకున్నారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకళమాత ఆలయం, ఒకళమాత ఆలయం వచ్చింది కదా తిరుపతిలో. ఒకళమాత ఆలయం అక్కడ ఉండేది కొండ మీద. ఆ కొండను తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు కాంట్రాక్టర్లకి. ఎంత పెద్ద కొండ! నేను తిరుపతిలో పనిచేసిన కాలంలో 80లో అప్పుడు చాలా పెద్ద కొండ. మొన్న ఉద్యమం టైంలో నేను వెళ్ళి చూస్తే 3 ఏళ్ల క్రితం దాన్ని ఇప్పుడు ఎక్కాలంటే ఎంత చిన్నదైందంటే మెట్ల స్టీప్గా ఎక్కాల్సి వస్తుంది. అప్పుడు దానికోసమని పరిపూర్ణానంద చాలా గొప్పగా పెద్ద ఉద్యమం చేసి దేవస్థానం వాళ్ళు సరే మేము పునరుద్ధరిస్తా ఉన్నారు.
అప్పుడు ఏం చేయాలి? ఎండోమెంట్ వాడి అప్పుడు వీళ్ళు కెలికితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బయటపెట్టిన ఏంటంటే, మేము పర్మిషన్ ఇచ్చిన ఇంతవరకే కొండ ఎక్కువ తవ్వుకెళ్ళిపోయారు. ఎలా తవ్వుకెళ్తారండి? అంటే పాలకుల యొక్క అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎలా తయారైంది చూడండి. ఆ కొండ కూడా ఈ ఉద్యమం జరగకపోతే ఆ మొత్తం కొండ తవ్వేస్తుండేవాళ్ళు. ఆ ఉద్యమం జరగడం వల్ల, భక్తులంతా చేరడం వల్ల ప్రభుత్వం చివరికి దేవస్థానం వాళ్ళు మేము కట్టిస్తాం మళ్ళీ అండి, చివరికి కట్టించారు. అది ఇప్పుడు కొండ మీద కులమాత ఆలయం ఏర్పడింది, దానికి దారి ఏర్పడింది, కారు పైకి వెళ్తాయి, నిత్య ధూపదీప నైవేద్యాలు వచ్చాయి. ఎలా సాధ్యపడింది? ఉద్యమం. హిందువులారా ఉద్యమం. మనం సిగ్గుపడాలి, మన సిగ్గుపడాలి. మన ధర్మం ఇది, మన శక్తి అక్కడ ఉంది, మన విశ్వాసం అందులో ఉంది. మనదే లోపం అండి. ఇంకొకళ్ళని అనడానికి అవకాశం లేదు. మనని మనం నిర్ధారణ చేసుకోకపోతే, ఎసర్టైన్ చేసుకోకపోతే ఇంకోళ్ళు ఎవరెందుకు వచ్చి చేస్తారు? మనమే ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే వ్యక్తిగతమే కాదు, సామాజికంగా కూడా మనమే ఉద్ధరించుకోవాలి. ఇంకోళ్ళ గురించి ఆశించేటటువంటి పని లేదు. అమ్మ, ఇంతకుముందు మిమ్మల్ని అడిగినట్టుగా పూర్వం రాణులు కూడా ఎంతో వైభవంగా ఇలాంటివి, అంటే ఇందాక ఉద్యమించమన్నారు కదా, ఒక ముందు చూపుతో ఆలయ పరిరక్షణ రుద్రమదేవి లాంటి వాళ్ళు కూడా చేశారమ్మా. తెలుసు, స్త్రీలు మీరు గమనించి చూసినట్టయితే కొద్దిమంది రాజులు, ఎవరు మన కృష్ణదేవరాయలు లేకపోతే చోళరాజులు, కొంతమంది వాళ్ళు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మాణం చేశారు. కానీ ఉన్న ఆలయాలకి ఎక్కువగా విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఆడవాళ్ళేనమ్మా. ఆడవాళ్ళకి ఆ రోజుల్లో స్త్రీధనం ఉండేది. కుటుంబ బాధ్యతాయుతమైనటువంటి భర్త చేసేవాడు, బాధ్యతాయుతమైనటువంటి భర్త కుటుంబ పోషణ చేసేవాడు. తన ధనం తనకు ఉండేది. దాన్ని ఎక్కువగా చాలామంది ఆలయాలకి విరాళాలుగా ఇచ్చారు. మీకు తిరుపతిలో చూసినా కానీ ఏ ఆలయానికి చూడండి, రాణులు ఇచ్చినటువంటి విరాళాలు చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆలయం యొక్క శక్తిని పెంచుతాయి. ఇప్పుడు పురుషులు వెళ్ళి పూజ లేదా అర్చకులు మగవాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఈ ఇళ్లల్లో మగవాళ్ళందరూ ఉద్యోగాలకు పెడతారు. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయాల శక్తి పెరిగేటట్టుగా అక్కడికి వెళ్ళి పారాయణాలు చేస్తున్నారు. దానివల్ల ఎంత ఫలితం ఉంటుందో మీకేం తెలుసు? కరోనా కాలంలో మన దేశానికి కరోనా ప్రభావం అత్యధికంగా లేదన్న సంగతి మన మీడియా చెప్పలేదు, కానీ ప్రపంచంలో లెక్కలేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా లెక్కలేసి చెప్పారు కదండి. మనది చాలా తక్కువ ప్రభావం. కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ, అంటే మగవాళ్ళు కూడా ఆ సమయంలో కొంత సహకరించారు. చేసినటువంటి పారాయణలు కానీ, లేకపోతే సామూహికంగా రామాయణం చదవడం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సుందరాకాండ పారాయణ కానీ, ఇలాంటివన్నీ చూస్తే ఈ పారాయణలు ఛానల్స్ చేసిన వాళ్ళు అలా చేస్తే ఖాళీగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా, ఒక్కళ్ళు ఖాళీగా లేరండి, అడగండి ఎవరైనా కానీ, ఇంత చదువుకున్న ఆడవాళ్ళని అడగండి, తప్పనిసరిగా ఏదో ఒక పారాయణలో వాళ్ళు అన్నాళ్ళు పాల్గొన్నారండి. అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు అమ్మ, ఓల్డ్ సిటీలో ఉన్న పురాతనమైన ఆలయాలు మళ్ళీ వాటి యొక్క పూర్వ వైభవం రావాలి అంటే మహిళలు పూనుకోవాలి, మాతృశక్తులుగా ముందుకు వెళ్ళి ఇందాక సార్ అన్నట్టుగా ఉద్యమించాలి. వాళ్ళు అక్కడ ఖచ్చితంగా పారాయణాలు లాంటివి చేసి మీరు చెప్తున్న ఈ సానుకూల ప్రతిస్పందన పెరిగి తప్పకుండా అమ్మ మనిషి పెడతారమ్మా. మనిషి వెళ్ళేటప్పటికి ఊరికే గుడికి వెళ్ళి ఊరికే రారు కదా ఎవరును. అవును, ఇప్పుడు రూపాయి వేస్తారు అనుకుందాం, పోని ఎక్కువ మాట్లాడాల నేను, 10 మంది వెళ్ళి 10 రూపాయలు వేస్తారు అనుకోండి, వారానికో 10 రూపాయలు అనుకుందాం. అది నెమ్మదిగా ఏమవుతుంది? ఎవరెవరో వచ్చారు, బయట వాళ్ళు ఎవరో వచ్చి మన గుళ్ళో పారాయణ చేస్తున్నారు అని చెప్పి ఆ పరిసరాల్లో ఉన్నవాళ్ళు వచ్చి చేస్తారు. అది మీరు అన్నట్టు ఒక స్పృహ, ఒక అవేర్నెస్ కలుగుతుంది. ఈ దేవాలయాలన్నీ కూడా ఎందుకు జరిగాయంటే, నేను చెప్పేది పెద్ద పెద్ద యాత్రలు చేయలేరు గనక తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్నవి. ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ తరాలు అయిపోయినాయి, 1-2-3 తరాలు అయిపోయినాయి కనుక తర్వాత వాళ్ళకి తెలియకుండా ఉంది. కనుక ఎవరో ఒకళ్ళు సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, ఉద్యమం చేసే స్థాయి ఉంటే ఉద్యమాలు చేయొచ్చు, లేకపోతే కనీసం వెళ్ళి ఇది మీ పూర్వులందరూ, మీరందరూ ఇంత బాగుండడానికి మీ పూర్వులు చేసినటువంటి ఈ పూజల కారణమయ్యా, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, ఇక్కడి నుంచి మీరు బాగుపడతారు అని చెప్తే బాగుంటుంది. ఎప్పుడు కూడానమ్మా ప్రతి వాళ్ళకి కూడా కులదేవత అని ఒకళ్ళు ఉంటారు. ఆ కులదేవతను ఆరాధించకుండా ఇంకా ఎంతమంది దేవతలను ఆరాధించినా వీళ్ళకి ఫలితం ఉండదు. దట్ ఎంట్రీ గేట్. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, అమెరికా లాంటి దేశంలో దాదాపు ఇప్పుడు 200 పైచీలకు మనకి ఆలయాలు అద్భుతంగా నిర్మించారు.
వారికి ఒక వ్యవస్థ ఉందండి, వారికి సొంత బోర్డులు ఉంటాయి. వారు పూర్తిగా కూడా దానికి సంబంధించిన ట్యాక్సులు ఇవన్నీ కూడా ఆ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పబ్లిక్ డిస్ప్లేలో వాళ్ళ పోర్టల్స్లో, వెబ్సైట్ల్లో, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మన ఎండోమెంట్ శాఖ, మీరు ఆ ఎండోమెంట్ శాఖ మన పోర్టల్ వెబ్సైట్లో పోర్టల్ చూస్తే కేవలం కొన్ని, నాకు తెలిసి 10ల సంఖ్యలో కూడా ఆలయాల గురించి అందులో ఎటువంటి ఇన్ఫర్మేషను పొందుపరచలేని దుస్థితి. కేవలం కొన్ని ఆలయాలు తప్ప అసలు ఎన్ని ఆలయాలు ఉన్నాయి, జల్లెడ పట్టి వాటి గురించి ఏమిటి, ఎంతెంత వాటి పూర్వ వైభవం ఉంది, అసలు ఈ డిపార్ట్మెంట్ ఉండే ఇలాంటివన్నీ వెలికి తీసి వాటిని ప్రజలకు చేరువ చేసి అక్కడ ఇటువంటివి చేయడానికి. సో అంటే ఎక్కడో అమెరికా లాంటి దేశంలో మన ఆలయాలు, ప్రవచనాలు అక్కడ ఇప్పుడు లలిత లాంటివి ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. అవి చాలా నిబద్ధతతో ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే అవుతుంది. మన దగ్గర ఎలాంటిది లేదు. అయితే మన ఆలయాలకు సంబంధించి ధర్మాచారుల సదస్సు 4 సదస్సులు జరిగాయండి. పివిఆర్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో. ఆయన అందరు ధర్మాచారులు, మీకు తెలుసు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇలా అన్ని పీఠాలు చెందిన వాళ్ళందరినీ కూడా పిలిచి తిరుపతిలో చేశారు. ఆ సదస్సులు చేసిన తీర్మానాల్లో ఒకటి ఇలాంటి నిర్లక్ష్యం చేయబడిన ఆలయాల పునరుద్ధరణ ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం వాటిని టేకప్ చేయాలి, చేసేలాగా ఉద్యమం చేయాలి, అంటే ప్రయత్నాలు చేయాలి. ఇది ఆల్రెడీ తీర్మానాలు జరుగున్నాయి, నిర్ణయాలు జరుగున్నాయి. కానీ ఏం సదస్సు ఇంతమంది కలిసి చెప్పాక, హిందూ ధర్మాచారులు, పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి చెప్పిన తర్వాత కూడా స్పందించకపోతే ప్రభుత్వాలు స్పందించలేదు. కానీ అమ్మ సన్యాసులు స్పందించారు. కమలానంద భారతి కాలినడకన తిరిగి అనేకమైనటువంటి ఇలాంటి ఆలయాలన్నింటినీ పునరుద్ధరించే ప్రయత్నం చేశారండి. ఆయన వెనకాల జనాలు ఆయన నడుచుకుంటూనే వెళ్ళాడు. నేను నడుచుకుంటూ వెళ్ళి నవ్వారు, స్వామీజీలు రోడ్డుకెక్కుతున్నారు అని. ఏం చేస్తారు, రోడ్డుకి ఎక్కాల్సిన వాళ్ళు ముసుగేసు కూర్చుంటే స్వామీజీలు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పాను నేను. ఈ అవేర్నెస్ అన్నది అందరిలో రావాలి. మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. గుజరాత్లో ఉన్న సోమనాథ్ దేవాలయం లాంటి సోమనాథ ఆలయం మన హైదరాబాద్ నగరంలో భాగ్యనగర్లో ఉంది. ఇది పురాతనమైంది. దీన్ని కాపాడుకోవటం, దీనికి పునర్వైభవం తీసుకురావటం పాలకుల చేతుల్లో మాత్రమే లేదు. పాలకులు స్పందించకపోతే స్పందించేలా చేసేలా ఉద్యమం తీసుకురావాలని బాధ్యత హిందూ భక్తులు అందరిలో ఉంది. తప్పకుండా సార్. ఇప్పుడు ఇందాక మీతో ఒక ప్రస్తావించినట్టుగా విదేశాలలో మన ఒక ఆలయాలు, వాటి మీద పరిరక్షణ కానివ్వండి, వాటిని మళ్ళీ ఆలయాలు నిర్మించడంతో పాటు అక్కడ భక్తి భావన, విశ్వాసం అన్నీ పెరుగుతుండడం మనం చూస్తున్నాం. ఇక్కడ విశ్వాసం తగ్గుతుందా ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటారు? ఇక్కడమ్మా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం. అతిపరిచయాద్ అవజ్ఞ. మన రాముడే కదా, మన హనుమంతుడే కదా, మన శివుడే కదా, అంతేగాని ఆయన మనల్ని రక్షిస్తున్నందుకు మనం కొంచెం కృతజ్ఞతగా ఉండాలి అన్న భావన కూడా లేదు మనకి అలవాటైపోయింది, మనకు ఒక భాగం అయిపోయింది. ఇది ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అంశం కాదు అనేటటువంటిది మనసులో వచ్చేసింది. అమ్మా, మీరు ఈ కార్యక్రమంలో చూస్తున్నారు మన జాగోరే జాగాలో, మరి దీని ద్వారా మీరు మన మాతృశక్తులకు ఇచ్చే సందేశం ఏంటి? ఇటువంటి ఆలయాలు ఏవైతే ఇప్పుడు మనం భాగ్యనగరంలో ఉన్నాయి, పురాతన ఆలయాలకి మళ్ళీ ఆ వైభవం రావాలంటే మనం అందరం కలిసికట్టుగా ఏం చేయాలి, మరీ ముఖ్యంగా మహిళలు ఏం చేయాలో మీ మాటల్లో. మన సంస్కృతి సంప్రదాయాలు ఈనాటి దాకా కొనసాగుతున్నాయి అంటే స్త్రీల వల్లే కొనసాగుతున్నాయి అన్న సంగతిని అందరూ ఒప్పుకున్నారు. స్నానం చేయంగానే రోజు కూతురుకో కొడుక్కో దండం పెట్టుకోమని చెప్పేది కూడా తల్లి కొంగు పుచ్చుకుని పెడితేనే ఏదైనా పిల్లలకు అలవాటు అవుతుంది. దేవాలయం అన్నది ఒక దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళే కేంద్రం మాత్రమే కాదండి, అది ఒక సంస్కార కేంద్రం. ఒకప్పుడు అదే వైద్యాలయం, అదే విద్యాలయం, అదే సాంస్కృతిక కేంద్రం, అన్నిటికీ అది కేంద్రంగానే ఉండేది దేవాలయంలోనే. కనుక అక్కడికి దేవాలయానికి వెళ్ళడం అనే అలవాటు ఎంతైనా తెలుగు వాళ్ళకి తక్కువ, మా తమిళ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకి లేదు. కనుక తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళేటటువంటి అలవాటు తల్లి తప్పనిసరిగా చేసినట్టయితే పిల్లలకి అది మంచి అలవాటు వస్తుంది. స్త్రీలు సామూహికంగా, ఇందాకే చెప్పాను నేను,
ఈ పారాయణలు అవి చేయడం ద్వారా ఒక ఆలయం ఎలా ఉద్ధరించబడిందో అలాగ అన్ని చోట్ల ఎక్కడ కొద్దిగా భక్తుల రాకపోకలు తగ్గి ఆలయం నిర్లక్ష్యం చేయబడింది అన్నటువంటి చోటికల్లా వెళ్ళి ఉద్యోగ విరమణ చేసినటువంటి వాళ్ళందరూ, పురుషులైనా స్త్రీలైనా, ఉద్యోగం చేసే అలవాటు లేనటువంటి వాళ్ళు కాస్త సమయాన్ని వెచ్చించి అక్కడ మన ధర్మం కోసం ఏదో ఒక కార్యక్రమం, అందరూ పారాయణే చేయగల భజన చేయొచ్చు, మాట్లాడచ్చు, వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, ఆలయంలో సేవ చేయొచ్చు, ఏమీ లేకపోతే ఆలయం తుడిచి రావచ్చు, అది కూడా పనే కదా. కనుక ఏదో రకంగా అందరూ ఆలయాల పునరుద్ధరణలో తమ వంతు భాగస్వామ్యం వహించవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఒక ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించారు, ఎన్నో గత ప్రభుత్వాలతో కూడా మీరు పోషించారు, మీరు పత్రికా రంగంలో ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఎండోమెంట్ శాఖ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటారు? ఇంత దయనీయ స్థితిలో ఇటువంటి ఆలయాలు ఉన్నప్పుడు వాళ్ళకి అంటూ ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే మామూలుగా ఉద్యోగరీత్యా ఉంటుంది, బట్ ఒక కనీసం ఒక కాన్షియస్, ఒక ఇన్నర్ కాన్షియస్ వాళ్ళకి లేదంటారా? ఇది పొలిటికల్ డెసిషన్ కావాలి. అంటే రాష్ట్రానికి పాల్గొన్న ముఖ్యమంత్రి, క్యాబినెట్ తీర్మానం ద్వారా, నిర్ణయం ద్వారా, నిర్ణయం ద్వారా ఇది ఆల్రెడీ ఉంది. దేవాలయాలను రక్షించాలి, కాపాడాలి, వాటికి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన యాక్ట్ వచ్చిన ఆ యాక్ట్ తాలూకు జీవోలు ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఇప్పుడు చాలా మేలు జరుగుతుంది. అసలు వాటి మీద దృష్టి పెట్టరు. ప్రైమరీ కాదు వాళ్ళకి, సెకండరీ. ప్రైమరీ అంతా రెవెన్యూ వచ్చేటువంటి విషయాలు, లేకపోతే ఇంకా పొలిటికల్ మ్యారేజ్ వచ్చే విషయాలు, వీటి మీద సరిపోతుంది. అది కాదు, కాన్షియస్ ఉండాలి. నేను హిందువుగా పుట్టాను, నేను ఏదైనా పుట్టు నువ్వు, నాకు ఈ హిందూ సమాజం పట్ల, కోట్లాది హిందువులు ఆరాధించే దైవాల పట్ల, ఆ దేవాలయాల పట్ల, ఆ వ్యవస్థ పట్ల నాకు గౌరవం, విశ్వాసం ఉన్నాయి. వాటిని నేను కాపాడి తీరాలి. ఇది నా మౌలిక బాధ్యతలు, ఇది కూడా ఒకటి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పినట్టు పుట్టిన దగ్గర నుంచి మనిషికి సంస్కారం ఇచ్చే తల్లి. ఈ సంస్కారం మూలమైనటువంటి వ్యవస్థ ఇదిగా దేవాలయ వ్యవస్థ. కనుక పాలకులు గ్రహించాలి, జ్ఞానం, వాళ్ళకి మనోవికాసం కలగాలి. ఎక్కడ ఏ పాలకులైతే దేవాలయ వ్యవస్థని, ఈ భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయ వ్యవస్థను కాపాడతారు, వీళ్ళు ఇటువంటి ఉపేక్షించబడిన ఆలయాలను పునరుద్ధరించడానికి నడుం కడతారు, అలాంటి పాలకులు, అలాంటి వాళ్ళ యొక్క పాలన, వాళ్ళకి ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆమోదం, ప్రజల యొక్క మద్దతు ఎక్కువ కాలం ఉంటుంది. అలాంటి పాలకులు చరిత్రలు నిలిచిపోయారు, లేనివాడు కొట్టుకుపోయారు. చాలా సంతోషం. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మీరు వచ్చి మీ యొక్క స్పందన తెలియజేస్తున్నందుకు అమ్మ మీకు నమస్కారం. సార్ మీకు కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ. దాదాపు 500 ఏళ్ల పురాతనమైన స్వయంభూ మహాశివ క్షేత్రం సోమనాథ్ ఆలయం మన భాగ్యనగరంలో యాకుత్పుర పరిధిలో తలాబ్కట్ట అమాన్ నగర్ దగ్గర ఉన్నది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సోమేశ్వర లింగాన్ని సేవిస్తే చాలు వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఎంతో వైభవోపేతంగా వెలగాల్సిన ఈ ఆలయం కనీస ఆదరణకు నోచుకోలేని దుస్థితి మనకి కనబడుతోంది. ఇలాంటి సంఘటనలకు కారణం హిందువులలో ఐకమత్యం, సనాతన ధర్మం పట్ల అవగాహన లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా మన వక్తలు పేర్కొన్నారు. ఉద్యమ బాటతోనే, ధర్మ పోరాటంతోనే ఇటువంటివన్నీ అరిష్టాలు అరికట్టవచ్చని, ప్రతి హిందువు అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో, ఆత్మశుద్ధితో ఆలయ పరిరక్షణ చేసినప్పుడు మాత్రమే మన ఆలయాలకు పూర్వ వైభవం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఆలయ దర్శనం ద్వారా మనము పొందే సానుకూల ప్రతిస్పందన ద్వారా అటు మనకే అలా సమాజానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని తెలియజేశారు. మరీ ముఖ్యంగా ఆలయ ఆదరణ, సంరక్షణ ప్రతి ఇంటి నుంచి, మరీ ముఖ్యంగా మాతృశక్తుల నుంచి మొదలవ్వాలని, తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా సంస్కారవంతంగా పెరగడానికి, వ్యక్తిగత ఎదుగుదలకు, అభివృద్ధికి దేవాలయ సందర్శన ఎంతో దోహదపడుతుందని, తద్వారా సమాజ వికాసానికి అవి బాటలుగా ఏర్పడతాయని మన వక్తలు పేర్కొన్నారు. మరి ఆ శివనామ స్మరణతోనే సకల జనులను పరిశుద్ధం చేస్తూ, ఆ శివుని ఆరాధనతో, సందర్శనతో మన జీవితాన్ని ఆనంద శ్రేయస్సులతో నింపుదాం. ఆ సోమశంకరుడి సందర్శనతో పునీతులవుదాం. రండి, కదలి రండి. హిందూ ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణ కోసం మీ చేతుల్లోనే ఉంది. రండి, కదలి రండి. జాగో రే జాగో.